వెల్కమ్ టు జిల్లా వాణి న్యూస్ బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్. పార్వతీపురం మన్యం జిల్లాలో ఆధునిక వైద్య పరికరాలతో ప్రసవ సమయంలో గర్భిణీలకు, నవజాత శిశువులకు అత్యవసర ప్రాణరక్షణలో కీలక పాత్ర పోషించాలి. వైద్యాధికారుల కార్యాలయంలో హిందుస్థాన్ షిప్యార్డ్ లీవార్ స్పాన్సర్ చేసిన వైద్య పరికరాలను పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎన్ ప్రభాకర్ రెడ్డి గురువారం ఆరోగ్య కార్యాలయ ప్రాంగణంలో ప్రారంభించారు. వీటిని జిల్లాలో ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు అందజేయాలని డిఎంహెచ్ఓకు సూచించారు. 15 రేడియంట్ వార్మర్స్, 15 హైడ్రాలిక్ లేబర్ రూమ్ టేబుల్స్ బెడ్స్తో సహా స్పాన్సర్ చేశారు. ఆధునిక సాంకేతికతతో కూడిన ఈ పరికరాలు ప్రసవ సమయంలో గర్భిణీలకు, నవజాత శిశువులకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ఎంతగానో దోహదపడతాయన్నారు. పీహెచ్సీ సిబ్బందికి వీటిపై పూర్తి అవగాహన, పరిజ్ఞానాన్ని తెలియజేసి గిరిజన, గ్రామీణ ప్రజలకు సద్వినియోగం చేయాలన్నారు. ఈ సందర్భంగా హిందుస్థాన్ షిప్యార్డ్ చీఫ్ జనరల్ మేనేజర్ డి శ్రీనివాసరావు, సెక్రటరీ ఐబేగ్, డీజీఎం వి ప్రశాంత్లను జిల్లా కలెక్టర్ అభినందించారు. ఈ కార్యక్రమంలో సబ్ కలెక్టర్ వైశాలి, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ ఎస్ భాస్కర్రావు, వైద్య శాఖ అధికారులు డాక్టర్ కె విజయ్ పార్వతి, డాక్టర్ వై విజయమోహన్, డాక్టర్ టి జగన్మోహన్ రావు, ఎం వినోద్ కుమార్, సూర్య కౌశిక్, ఎన్జీఓ జిల్లా ప్రెసిడెంట్ జీవీఆర్కే కిషోర్, కార్యాలయ సూపరింటెండెంట్ కామేశ్వరరావు, వైద్య కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ధన్యవాదాలు తెలియజేసుకుంటూ కలెక్టర్ గారి మార్గదర్శకంలో ఇంకా ఎన్నో కార్యక్రమాలు చేస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. చైర్మన్ గారు అయినటువంటి శ్రీనివాసరావు గారిని మాట్లాడవలసింది కదా. నమస్కారం. ఇచ్చేసిన అందరికీ నా గుడ్ మార్నింగ్, శుభోదయం. పర్టికులర్లీ ఈ కార్యక్రమానికి ఎంతో బిజీగా ఉన్నా కూడా ఇక్కడికి విచ్చేసిన మన కలెక్టర్ డాక్టర్ ప్రభాకర్ రెడ్డి గారికి, అలాగే జాయింట్ కలెక్టర్ మేడం పేరు నాకు తెలీదు, జాయింట్ కలెక్టర్ నా కొలీగ్స్ బేగ్ గారు, తర్వాత ప్రశాంత్ గారు, అలాగే డిఎంహెచ్ఓ భాస్కర్రావు గారు, మరియు ఇక్కడికి వచ్చేసిన పౌర ప్రముఖులందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు. మీకు అందరికీ తెలుసు, మన ఇండియన్ గవర్నమెంట్ 120+ జిల్లాల్ని యాస్పిరేషన్ డిస్ట్రిక్ట్స్గా డిక్లేర్ చేశారు. ఆ యాస్పిరేషన్ డిస్ట్రిక్ట్స్ని పబ్లిక్ సెక్టార్స్ అడాప్ట్ చేసుకోమని మమ్మల్ని అందరినీ లాస్ట్ ఇయర్ హైదరాబాద్లో మీటింగ్ పెట్టి కోరడం జరిగింది. అప్పుడు ఉన్న కలెక్టర్ నన్ను అప్రోచ్ అయ్యారు, మా జిల్లాకు కూడా ఏదో మీరు చేయాలని. నేను అప్పుడు మనకి మీకు తెలుసో లేదో ఆంధ్రప్రదేశ్లో 3 జిల్లాలు యాస్పిరేషన్ డిస్ట్రిక్ట్స్ ఉన్నాయి. వైఎస్ఆర్ కడప, పార్వతీపురం మన్యం మరియు అల్లూరు సీతారామరాజు డిస్ట్రిక్టు. ఈ 3 డిస్ట్రిక్టుల్లో ప్రత్యేకంగా ఈ మన పార్వతీపురం అనే డిస్ట్రిక్ట్ని మేము అడాప్ట్ చేసుకోవడం జరిగింది. అడాప్ట్ చేసుకోవడమే కాకుండా మేము లాస్ట్ ఇయర్ మన హిందుస్థాన్ షిప్పింగ్ లిమిటెడ్ వారు ఈరోజు మన వైద్య రంగానికి సంబంధించి జిల్లా ప్రజలకు వైద్య సేవలు మరింత మెరుగ్గా అందించడానికి వీలుగా మనకు రేడియంట్ వార్మర్స్, ల్యాబ్ ఎక్విప్మెంట్ అన్నీ కూడా ఇవ్వడం అనేటువంటిది చాలా అభినందించదగ్గ విషయం. మరి హిందుస్థాన్ షిప్పింగ్ యార్డ్ని చేసినటువంటి సిఎస్ఆర్ చైర్మన్ శ్రీనివాస్ గారికి, దేవ్ గారికి, ప్రశాంత్ గారికి కూడా జిల్లా తరఫున అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. మీరు ఇందాక చాలా మంచి మాటలు చెప్పారు. ఈ జిల్లాకి హిందుస్థాన్ షిప్పింగ్ యార్డ్ నుంచి మీ వంతుగా కూడా ఇతోచితంగా ₹1,00,00,000 సహాయం జరిగింది. అదే మొట్టమొదటిసారి ఒక పూర్తి స్థాయిలో ఒక నూతన సమాజాన్ని, ఆరోగ్యకరమైన సమాజాన్ని నిర్మించడానికి పునాదులు వేయడం జరుగుతుంది. ఇందులో భాగంగా మనం 2 స్పోర్ట్స్ స్కూళ్ళు కూడా ప్రారంభించుకోబోతున్నాం. జిల్లాలో స్పోర్ట్స్కు కుదరలేదు. ఇప్పటికే సెలక్షన్స్ అన్నీ కూడా పూర్తయ్యాయి. మనకు రాబోయేటువంటి 2030లో కామన్వెల్త్ గేమ్స్లో మన జిల్లా వాసులు ప్లేస్ పొందాలి అని చెప్పే ఉద్దేశంతో మనం ఈ సెలక్షన్స్ అన్నీ కూడా పూర్తి చేయడం జరిగింది. అవన్నీ కూడా పూర్తి స్థాయిలో సిఎస్ఆర్ కంపెనీ సహాయంతో కూడా ఈ స్పోర్ట్స్ స్కూల్ని డెవలప్ చేయడం జరుగుతుంది. మన క్రీడా ప్రాధికార సంస్థ అధికారి కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం, హిందుస్థాన్ షిప్పింగ్ యార్డ్ వారికి రిక్వెస్ట్ పెట్టండి.
మొత్తం ఎక్విప్మెంట్ ఏమేమి కావాలనేటువంటిది. సో వాళ్ళు చాలా జనరస్గా మన జిల్లాకు సహాయం చేస్తూ ఉన్నారు. కాబట్టి ఒక ఆధునిక ఆరోగ్యకరమైన సమాజంలో ఇలాంటి హిందుస్థాన్ షిప్పింగ్ యార్డ్ లాంటి మంచి కంపెనీ భాగస్వామ్యం కావడం అనేటువంటిది నిజంగా చాలా గొప్ప విషయం. వారి కంపెనీ అందరికీ కూడా మా తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.